ఒక ఊర్లో అర్జున్ అనే వేటగాడు ఉండేవాడు. అతను చాలా క్రూరుడు, నిర్దయుడు. ఆ రోజు కూడా అతను అడవిలో తన వల పన్ని కూర్చున్నాడు. కొంతసేపటి తర్వాత ఒక అందమైన పక్షి అతని వలలో చిక్కుకుంది. అర్జున్ నవ్వాడు. చివరికి నువ్వు వలలో చిక్కుకున్నావు. ఇప్పుడు నువ్వు బ్రతకవు. ఎందుకంటే ఈ రోజుల్లో రాజభవనంలో పక్షుల మాంసం బాగా ఇష్టపడుతున్నారు. ఇంత చెప్పి అర్జున్ బాణం వేశాడు. బాణం పక్షి శరీరాన్ని తాకింది. పక్షి విలవిలలాడుతూ చనిపోయింది. అర్జున్ చనిపోయిన పక్షిని తీసుకుని ఊరివైపు బయల్దేరాడు. ఊరి పొలిమేరలో అతనికి గ్రామ పెద్ద తారసపడ్డాడు. గ్రామ పెద్ద కన్ను అర్జున్ చేతిలో ఉన్న చనిపోయిన పక్షిపై పడింది. అర్జున్, ఇదంతా ఏమిటి? ఈ పక్షి నీ వలలో చిక్కుకుంటే దాన్ని చంపాల్సిన అవసరం ఏముంది? చూడండి ముఖ్యాజీ, నేనీ పక్షిని ధనిరాం వ్యాపారికి అమ్ముతాను, సరేనా? అతను దీన్ని రాజభవనంలో అమ్ముతాడు. మరియు రాజభవనపు రాజు అంటే మన ప్రియమైన రాజు పక్షుల మాంసం తినడానికి చాలా ఇష్టపడతారు. కాబట్టి మొత్తానికి అది చావలసిందే అయినప్పుడు నేను ముందే చంపితే ఏం తప్పు చేశాను? అర్జున్, నువ్వు నిజంగా చాలా క్రూరుడివి. నీ హృదయంలో దయ అనేదే లేదు. ఇంత అహంకారం మంచిది కాదు. అర్థమైందా? ముఖ్యాజీ, నేను వేటగాడిని, వైద్యుడిని కాదు. నా నుండి దయను ఆశించవద్దు. అడవి జంతువులు, పక్షులకు అంతం నేనే. గ్రామ పెద్ద ముఖం కఠినంగా మారింది. చూడు అర్జున్, ఏదో ఒకరోజు నువ్వు దీనికి ప్రతిఫలం అనుభవించాల్సి ఉంటుంది. తప్పకుండా అనుభవించాల్సి ఉంటుంది. అర్జున్ ఏమీ మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ధనిరాం ఒక ధనవంతుడైన వ్యాపారి. అర్జున్ ప్రతి వేటను అక్కడే అమ్మేవాడు. అర్జున్ ఆ పక్షిని తీసుకుని ధనిరాం వద్దకు చేరుకున్నాడు. ఆహా, అరే వాహ్ 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 అర్జున్! నిన్ననే మహారాజ్ చాలా రోజులుగా అడవి పక్షి మాంసం తినలేదని చెప్తున్నారు. వాహ్, నువ్వు సరిగ్గా సరైన సమయానికి వచ్చావు. మహారాజు సంతోషిస్తారు. నీకు మంచి ధర లభిస్తుంది. ధనిరాం కొన్ని నాణేలు అర్జున్కిచ్చాడు. అర్జున్ సంతోషంగా ఇంటికి తిరిగి వచ్చాడు. అర్జున్ తన భార్య రాధ చేతిలో నాణేలు పెట్టాడు. తెలుసా రాధా, ఈరోజు మళ్లీ గ్రామం పెద్ద ఉపదేశం ఇస్తున్నాడు. అదే జ్ఞానం మాటలు. పక్షిని చంపవద్దు, అలా చేయవద్దు. అదే సమయంలో వారి 10 ఏళ్ల కూతురు చంపా వచ్చింది. నాన్నగారు, ముఖియాజీ చెప్పేది నిజమే. మీరు వేటగాడే, కాని జంతువులను, పక్షులను చాలా దయలేకుండా చంపుతారు. మీరలా చేయకూడదు. అనవసరపు మాటలు మాట్లాడకు చంపా, నోర్మూయ్. అరే, నేను వేటాడకపోతే నీకేం తినిపిస్తాను? నా కుటుంబాన్ని ఎలా పోషిస్తాను? వేటాడటమే నా వృత్తి. అర్జున్ ఇది చెప్పి ఇంటి నుండి వెళ్ళిపోయాడు. రాధ కూతురు వైపు చూసి మౌనంగా ఉంది. మరుసటి రోజు అర్జున్ మళ్లీ అడవికి వెళ్లాడు. అతను వల పన్నాడు మరియు చాలాసేపు కూర్చున్నాడు. కాని ఆ రోజు అతని వలలో ఏ వేటా చిక్కలేదు. సాయంత్రం వరకు వేచి చూసి అతను నిరాశగా ఇంటికి తిరిగి వచ్చాడు. ఏమైంది? ఈరోజు మీ ముఖమంతా ఎందుకు విచారంగా ఉంది? ఏం చెప్పను రాధా, ఈరోజు మొదటిసారి ఇలా జరిగింది. నా వలలో ఒక్క వేట కూడా చిక్కలేదు. ఖాళీ చేతులతో తిరిగి రావాల్సొచ్చింది. ఖాళీ చేతులతో తిరిగి వస్తే బాధపడాల్సిన అవసరం ఏముంది? రేపు తప్పకుండా ఏదో ఒక వేట చిక్కుతుంది. మరుసటి రోజు కూడా అదే జరిగింది. ఆ తర్వాత మరో రోజు కూడా అర్జున్ వలలో ఏ వేటా చిక్కలేదు. రోజులు గడిచిపోయాయి. పక్షులు, జంతువులు అడవి నుండి మాయమైనట్లుగా అనిపించింది. అర్జున్ ముఖంపై చింతారేఖలు పెరిగాయి. అర్జున్ నిరాశగా తిరిగి వస్తున్నప్పుడు అతనికి ధనిరాం తారసపడ్డాడు. అరే అర్జున్ బాయ్, చాలా రోజులైంది. ఇప్పటి వరకు మంచి వేట ఏమీ తీసుకురాలేదా? ఏం చెప్పను ధనిరాంజీ, గత కొన్ని రోజులుగా నా వలలో ఒక్క వేట కూడా చిక్కడం లేదు. అసలు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. అనిపిస్తుంది భయ్యా, నీ జాతకంలో ఏదో దోషం వచ్చింది. ఇప్పుడు నేను వేరే వేటగాడిని వెతకాలి. ఇంత చెప్పి ధనిరాం అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అర్జున్ నిశ్చేష్టుడై నిలబడిపోయాడు. అర్జున్ ఇంటికి తిరిగి వచ్చాడు మరియు జరిగినదంతా
తన భార్య రాధకు చెప్పాడు. రాధ కూడా ఆందోళనలో మునిగిపోయింది. ఇప్పుడేం జరుగుతుంది అర్జున్? ఇదే పరిస్థితి కొనసాగితే మన ఇంటి పొయ్యి ఆరిపోతుంది. అర్జున్ మౌనంగా ఉన్నాడు. మరుసటి రోజు అర్జున్ ఇంటి నుండి బయలుదేరబోతున్నాడు. అప్పుడు రాధ పిలిచింది. వినండి, గత కొన్ని రోజులుగా మీరు ఖాళీ చేతులతో తిరిగి వస్తున్నారు. ఇంట్లో ఉన్నదంతా అయిపోయింది. ఇప్పుడు ధాన్యం కూడా లేదు. ఈరోజు కూడా మీరు ఖాళీ చేతులతో తిరిగి వస్తే మనం పస్తులు ఉండాల్సి వస్తుంది. ఇది విని అర్జున్ కళ్లల్లో నీళ్ళొచ్చాయి. చింతించక రాదా, నాకు నమ్మకం ఉంది. ఈరోజు ఏదో ఒక వేట తప్పకుండా దొరుకుతుంది. అర్జున్ ఇంటి నుండి బయలుదేరాడు. అర్జున్ అడవికి చేరుకున్నాడు మరియు రోజంతా వల వేసి కూర్చున్నాడు. కాని ఆ రోజు కూడా ఏ వేట దొరకలేదు. ఆకలి, అలసటతో బలహీనపడిన అర్జున్ ఒక చెట్టు కింద కూర్చున్నాడు. భగవాన్, ఇప్పుడు నేనేం చేయాలి? నేను ఖాళీ చేతులతో తిరిగి వెళ్తే రాధ తట్టుకోలేదు. నా చంపా కూడా ఆకలితో పడుకుంటుంది. ఇద్దరూ నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇప్పుడు నేనేం చేయాలి? అర్జున్ ముఖం నిరాశతో నిండిపోయింది. కొంతసేపటి తర్వాత అతని మనసులో ఒక ఆలోచన వచ్చింది. అవును, ఒక పని చేస్తాను. సెలయర్ ప్రాంతానికి వెళ్తాను. అక్కడ తప్పకుండా ఏదో ఒక వేట దొరుకుతుంది. అవును, ఇది సరైంది. ఇంత చెప్పి అతను వేగంగా సెలయేరు వైపు నడవడం ప్రారంభించాడు. కొద్దిసేపటికే అర్జున్ ఒక అందమైన సెలయేరు వద్దకు చేరుకున్నాడు. అతను ఇటూ అటు చూస్తున్నాడు. అప్పుడే అతని కన్ను ఒక వింతైన కొంగపై పడింది. అరే బాబోయ్, ఇదేంటి? కొంగ ఎంత అద్భుతంగా మెరుస్తోంది! నేను దీన్ని పట్టుకుంటే నా పేదరికం అంతా పోతుంది. అర్జున్ ముందుకు కదిలాడు. కాని దాన్ని పట్టుకోవడానికి అతను అడుగు పెడుతుండగా అతని కాలు జారి అతను సెలయేరులో పడిపోయి స్పృహ కోల్పోయాడు. కొంతసేపటి తర్వాత అర్జున్ కళ్ళు తెరిచాయి. అతను మళ్ళీ అదే సెలయేరు ముందు ఉన్నాడు. కొంగ అతను ముందు నిలబడి ఉంది. నువ్వు చాలా క్రూరమైన వేటగాడివి అర్జున్. కాని నీ మనస్సు ఇంకా పూర్తిగా కలుషితం కాలేదు. నీలో ఎక్కడో దయ మిగిలి ఉంది. అందుకే నువ్వు రాయిగా మారలేదు. లేకపోతే ఇప్పటికి రాయి అయి ఉండేవాడివి. నువ్వేం చెప్తున్నావు? నువ్వు మనుషుల భాషలో ఎలా మాట్లాడగలవు? నువ్వు ఒక కొంగవి. నువ్వు జాగ్రత్తగా చూడలేదా? నేను ఏ సాధారణ కొంగను కాదు, ఒక మాయా కొంగను. మరియు నేను ఎవరో నువ్వు తెలుసుకోవడానికి ఇది సరైన సమయం కాదు. సరే, ఏం చూస్తున్నావు? ఇప్పుడు ఇక్కడి నుండి వెళ్ళిపో. వెళ్ళు. నేను ఖాళీ చేతులతో వెళ్ళలేను. లేదు, నా కుటుంబం ఆకలితో ఉంది. నా భార్య, కూతురు నాపైనే ఆధారపడున్నారు. నా కూతురు ఆకలితో ఉంటుంది. ఖాళీ చేతులతో వెళ్ళలేను నేను. అర్జున్ ఆ బంగారు కొంగకు జరిగినదంతా చెప్పాడు. సరే, నేను నీకు సహాయం చేస్తాను. కానీ దానికి బదులుగా నువ్వు కూడా ఒక పని చెయ్యాలి. చెప్పు. అవును, ఏ పని? నువ్వు ఇప్పటివరకు ఎంతో మంది అమాయక జీవులను చంపావు. నా ప్రశ్నకు సమాధానం చెప్పు. నువ్వు అడవి జంతువులను ఇంత దయలేకుండా ఎందుకు చంపుతావు? చెప్పు. అర్జున్ కొంతసేపు మౌనంగా ఉన్నాడు. అప్పుడు అతని కళ్ళు నిండిపోయాయి. నిజం చెప్పాలంటే నేనెప్పుడు ఇలా ఉండేవాడిని కాదు. నాకు 15 సంవత్సరాలున్నప్పుడు నేను మా నాన్నతో కలిసి వేట నేర్చుకోవడానికి వెళ్ళేవాడిని. ఒకరోజు నా కళ్ళ ముందే ఒక సింహం నా తండ్రిని చాలా క్రూరంగా చంపేసింది. నా కళ్ళ ముందే తినడం ప్రారంభించింది. అప్పట్నుండి నా మనసులో అడవి జంతువుల పట్ల ద్వేషం పుట్టింది. నేనిలా అయ్యాను. బంగారు కొంగ అర్జున్ను ఏకదాటిగా చూసింది. చూడు, సింహం నీ తండ్రిని చంపింది ఎందుకంటే అది దాని స్వభావం. కాని నువ్వు మానవుడివి. అర్జున్, మానవుడి స్వభావం సింహంలా ఉండదు. మానవుడు తనలో దయ సజీవంగా ఉన్నప్పుడే మానవుడు. సరే, ఇప్పుడు నా మాట విను. ఇప్పటి నుండి నువ్వు ఏ జీవిని చంపవు, బదులుగా దానికి సహాయం చేస్తావు. ప్రతిరోజు అడవికి వస్తావు మరియు గాయపడిన లేదా కష్టంలో ఉన్న ప్రాణికి సహాయం చేస్తావు. ఇదే నీ ప్రాయశ్చిత్తమవుతుంది. నువ్వు ప్రాయశ్చిత్తం చేస్తూ పోతే ధనం వాటంతటా అవే నీ వద్దకు వస్తాయి. ఏమిటి? ధనం వాటంతటవేనా? ఇదెలా సాధ్యం? నువ్వు కష్టంలో చిక్కుకున్న ఏ జీవికైనా సహాయం చేసినప్పుడు సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చి నీ మంచం కింద చూడు. నీకు బంగారు నాణేలు కనిపిస్తాయి. అది నీ బహుమతి అవుతుంది. ఇంత చెప్పి బంగారు కొంగ బంగారు కాంతిగా మారి అదృశ్యమైంది.
అర్జున్ ఇంటికి తిరిగి వెళ్ళబోతున్నాడు. అప్పుడే అతని కన్ను ఒక జింకపై పడింది. అది నొప్పిగా మూలుగుతోంది. దాని కాలిలో ముళ్ళు గుచ్చుకునుంది. అవును, బహుశా ఇది బంగారు కొంగ చెప్పిన పరీక్షే అనుకుంటా. నేను ఈ జింకను ధనిరామ్ కమ్మితే నాకు చాలా మంచి ధర లభిస్తుంది. కాని అప్పుడే అతని మనసులో బంగారు కొంగ మాటలు మారుమోగాయి. లేదు 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 లేదు, ఇప్పుడు నేను ఏ అమాయక జీవిని చంపను. అర్జున్ జింక దగ్గరికి వెళ్ళాడు. దాని కాలి నుండి ముళ్ళు తీశాడు. జింక తన పెద్ద భావోద్వేగ కళ్లతో అర్జున్ను చూసింది మరియు అడవి లోతుల్లోకి వెళ్ళిపోయింది. అర్జున్ ఇంటికి తిరిగి వచ్చాడు. రాధ గుమ్మం దగ్గర నిలబడి ఉంది. ఏమైంది? ఈ రోజేమైనా వేట దొరికిందా? లేదు రాధా, ఈరోజు కూడా ఏ వేట దొరకలేదు. కాని తెలుసా రాధా, ఈరోజు నేను ఒక గాయపడిన జింకకు సహాయం చేశాను. అర్జున్ జరిగినదంతా రాధకు చెప్పాడు. మంచం దగ్గర కూర్చున్నాడు. అదే సమయంలో అతని కన్ను మంచంపై పడింది. అక్కడ బంగారు నాణేలు మెరుస్తున్నాయి. అరే రాధా రాధా, ఈ చూడు, ఇవి బంగారు నాణేలు, ఇవి చూడు. అరే, ఇది ఎలా సాధ్యం? దీని అర్థం బంగారు కొంగ నిజం చెప్పింది. అప్పుడే చంప పరుగెత్తుకుంటూ వచ్చింది. ఆమె కళ్ళల్లో నీళ్లున్నాయి. నాన్నగారు, మీరు ప్రమాణం చేయండి. ఇప్పటి నుండి మీరు ఎప్పుడూ ఏ అడవి జంతువును వేటాడరు. అవును బిడ్డ, నేను నీకు మాటిస్తున్నా నా చంప. నేనికపై ఏ అమాయక జీవిని చంపను. ఈ రోజు నుండి నేను వేట కోసం అడవికి వెళ్ళను బిడ్డ, బదులుగా అడవి ప్రాణులకు సహాయం చేయడానికి వెళ్తాను. మరుసటి రోజు అర్జున్ అడవికి వెళ్ళాడు. కొంత దూరం వెళ్ళగానే అతనికి ముళ్ల పొదల్లో చిక్కుకున్న ఒక మైనా పక్షి కనిపించింది. అరే భగవాన్, ఇది బాగా గాయపడింది. ఏదో ముళ్ళ కొమ్మకి తగిలిందనుకుంటా. ఆగాగాగు, నేను చూస్తాను. అర్జున్ పొద తొలగించాడు. మూలికలతో దాని గాయం కడిగాడు మరియు మైనా నెమ్మదిగా కోలుకుంది. అది అర్జున్ను చూసింది. దీవిస్తున్నట్లుగా మరియు ఎగిరిపోయింది. సాయంత్రం అర్జున్ ఇంటికి తిరిగి వచ్చినప్పుడు మళ్లీ అతని మంచంపై 10 కొత్త బంగారు నాణేలు ఉన్నాయి. దీని తర్వాత ప్రతిరోజు అతను ఏదో ఒక జీవికి సహాయం చేసేవాడు మరియు ప్రతి రాత్రి అతనికి బంగారు నాణేలు దొరికేవి. నెమ్మదిగా అర్జున్కు ధనం కొరత లేకుండా పోయింది. సమయం గడిచింది. అర్జున్ వద్ద ఇప్పుడు చాలా బంగారం ఉంది. ఒకరోజు రాధ నవ్వుతూ అంది, ఇప్పుడు మీరు బాగా ధనవంతులయ్యారు. ఏదైనా వ్యాపారం ప్రారంభిస్తే సరిపోతుంది కదా? అవును, నువ్వు సరిగ్గా చెప్పావు రాధా. రేపటి నుండి నేను పండ్ల వ్యాపారం ప్రారంభిస్తాను. ఇది సరైనది. మరుసటి రోజు అర్జున్ పండ్ల వ్యాపారం ప్రారంభించాడు. అతను కష్టపడటం ప్రారంభించాడు మరియు అతని వ్యాపారం రోజురోజుకు పెరిగింది. ఒకరోజు గ్రామ పెద్ద అర్జున్ను బజార్లో చూశాడు. అరే అర్జున్, ఇదేమిటి బై? నువ్వు వేటగాడివి, ఈరోజు పండ్లు అమ్ముతున్నావు. ఈ విషయమేమిటి? ముఖ్యాజీ, ఇప్పుడు నేను ఏ జీవిని చంపడం లేదు. నేను ప్రమాణం చేశాను. ఇప్పటి నుండి కేవలం మంచి మాత్రమే చేస్తాను. అవును. అరే వాహ్ 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 వాహ్, షబాష్! నీ మనసులో ఈ మార్పు చూసి నాకు సంతోషం కలిగింది. నువ్వు నిజమైన అర్థంలో అదృష్టవంతుడైన వేటగాడు అని పిలువబడటానికి అర్హుడివి. చాలా మంచిది, చాలా మంచిది. కాలంతో పాటు అర్జున్ గ్రామంలో అత్యంత ధనవంతుడు, గౌరవనీయమైన వ్యక్తి అయ్యాడు. అర్జున్ విజయం గురించిన చర్చ గ్రామమంతా వ్యాపించింది. కాని ఈ విషయం ధనిరామ్కు ఆందోళన కలిగించింది. అరే, ఇదెలా సాధ్యం? వీడు వేటమ్మి బ్రతికే పేద వేటగాడే కదా. ఈ బిచ్చగాడు ఇప్పుడు అకస్మాత్తుగా ఇంత ధనవంతుడు ఎలా అయ్యాడు? ధనిరామ్ అర్జున్ వద్దకు వెళ్ళాడు. హే అర్జున్, ఈ అద్భుతమేమిటి బై? నువ్వు వేట వదిలేసి కూడా రోజుకు రెట్టింపు, రాత్రికి 4 రెట్లు అభివృద్ధి చెందుతున్నావు. ఏ నిధి దొరికింది భయ్యా? ధనిరామ్జీ, ఇప్పుడు మీరు గౌరవనీయులు. అందుకే నేను మీ నుండి ఏమీ దాచను. నేను మీకంతా నిజం చెప్తాను. అర్జున్ ధనిరామ్కు సలయేరు, బంగారు కొంగ కథ మొత్తం చెప్పాడు. ధనిరామ్ కళ్ళల్లో ఆశ మెరిసింది.
ఇప్పుడు అర్థమైంది. ఇది తప్పకుండా ఏదో మాయా బంగారు కొంగ అయి ఉంటుంది. నేను దాన్ని పట్టుకుంటే నేను కూడా ధనవంతుణ్ణవుతాను. ఏమంటావు? అయితే ఆలస్యం ఎందుకు? వెళ్ళి దాన్ని పట్టుకురండి. అర్జున్ అయితే దాన్ని వదిలేసి వచ్చిన మూర్ఖుడు. నువ్వలా చేయవద్దు. మరుసటి రోజు ధనిరాం సెలయేరు వద్దకు చేరుకున్నాడు. అక్కడ అదే బంగారు కొంగ తిరుగుతోంది. ధనిరాం వల తీశాడు మరియు కొంగ వైపు విసిరాడు. కాని అతను అడుగు పెడుతుండగానే అతని కాలు జారి అతను సెలయేరులో పడిపోయాడు. అరెరెరే, ఇదేం జరుగుతోంది? భగవాన్, నా ఈ శరీరం ఇది రాయిగా మారుతోంది. అరే అరే! అజ్ఞాని మానవ, నీ మనసు దురాశతో నిండి ఉంది మరియు దయలేనివాడు రాయిగా మారిపోతాడు. అబద్ధం! అర్జున్ కూడా వేటగాడే కదా. అతన్నో ఎలాంటి దయ ఉంది? అరే, అతన్ని నువ్వు ధనవంతుడివి చేశావు కదా. అర్జున్ వేటగాడే, కాని అతనిలో దయ అనే విత్తనం నిద్రపోయి ఉంది. మరియు నువ్వు దురాశతో అంధురివి. నీలో దయకు చోటు లేదు. మరుసటి క్షణంలో ధనిరాం రాయిగా మారిపోయాడు. సెలయేరు ఒడ్డున ఇప్పుడొక రాతి విగ్రహం నిలబడి ఉంది. దాని ముఖంపై దురాశ గడ్డకట్టిన నీడ ఉంది. సాయంత్రం వరకు ధనిరాం ఇంటికి తిరిగి రాలేదు. హా భగవాన్, నా భర్త సెలయేరు వద్దకు వెళ్లారు. ఇప్పటికీ తిరిగి రాలేదు. ఏదైనా అనర్థం జరిగిందా? ఇంత చెప్పి ఆమె నేరుగా అర్జున్ ఇంటికి చేరుకుంది. రాత్రి నిశ్శబ్దంగా ఉంది. అర్జున్ తీవ్ర ఆలోచనలో మునిగి ఉన్నాడు. అరే, ధనిరాం భార్య, మీరీ అర్ధరాత్రి ఏమిటి? మీ ముఖంలో ఈ ఆందోళనెందుకు కనిపిస్తోంది? ఏమిటి విషయం? అర్జున్, నా భర్త సెలయేరు వద్దకు వెళ్లారు. వారు తిరిగి రాలేదు. నాకనిపిస్తుంది వారికి ఏదో అశుభం జరిగిందని. నేను మీ వద్దకు అందుకే వచ్చాను. దయచేసి నాకు సహాయం చేయండి. అర్జున్ ముఖం కఠినంగా మారింది. అతని కళ్ళలో కోపం మరియు ఆందోళన రెండూ కనిపించాయి. చివరికి సేజ్జీ అక్కడికి వెళ్లాల్సిన అవసరమే ఉంది. ఆ కొంగ సాధారణ కొంగ కాదు, అది మాయా కొంగ. మరియు దాని రహస్యం నాకునా పూర్తిగా తెలియదు. ఏం చెప్పాలి సేట్జీ గురించి? పదండి, నేను వెళ్ళి చూస్తాను. సేట్జీకి ఏదైనా నష్టం జరిగిందేమో. అర్జున్ మరియు ధనిరాం భార్య ఆ అడవిలోని రహస్యమైన సెలయేరు వద్దకు చేరుకున్నారు. వెన్నెల సెలయేరుపై పడుతోంది మరియు అక్కడ ఒక రాతి ఆకారం నిలబడి ఉంది. అరే భగవాన్, ఇది నా భర్త. వారి శరీరం రాయిగా మారిపోయింది. అర్జున్ నిశ్చేష్టుడై నిలబడిపోయాడు. అప్పుడే రంగురంగుల కిరణాలు మెరిశాయి మరియు ఆ మెరుపు నుండి బంగారు కొంగ ప్రత్యక్షమైంది. ఈ దురాశ కారణంగా నన్ను బంధించడానికి వచ్చాడు, కాని ఇది మాయా సెలయేరు అని అతనికి తెలియదు. మరియు నేను ఈ సెలయేరుకు రక్షకుడిని. అతను నాపై వల విసిరినప్పుడు అతని కాలు జారింది మరియు సెలయేరు చుక్క అతనిపై పడగానే అతను రాయిగా మారిపోయాడు. ఓ దైవిక కొంగ, నా విన్నపం అంగీకరించండి. దయచేసి వీరిని వీరి అసలు రూపంలోకి తిరిగి తీసుకురండి. అసాధ్యం. ఒకసారి రాయిగా మారిన తర్వాత అతను మళ్లీ మనిషి కాలేడు. అస్సలు కాదు. ధనిరాం భార్య నేలపై పడిపోయి బిగ్గరగా ఏడ్చింది. అర్జున్ కళ్ళల్లో నీళ్లొచ్చాయి. చూడండి, కొంతకాలం క్రితం నేను మీ వద్దకు వచ్చినప్పుడు నా మనసులో దయ యొక్క ఒక నిప్పురవ్వ మిగిలుందని మీరు చెప్పారు. ఇప్పుడు ఆ నిప్పురవ్వ ఒక దీపంగా మారింది. ఇప్పుడు నేను పూర్తిగా దయగలవాడినయ్యాను. మీరు ధనిరాంను బ్రతికించలేకపోతే సరే, నన్ను కూడా రాయిగా మార్చండి. నాలో కూడా ఎక్కడో ఏదో తప్పుంది కదా. కొంగ కొంతసేపు మౌనంగా ఉంది. అప్పుడు అకస్మాత్తుగా దాని శరీరం నుండి రంగురంగుల కిరణాలు వెలువడ్డాయి మరియు మరుసటి క్షణంలో అది ఒక అందమైన పురుషుడిగా మారిపోయింది. అర్జున్, నువ్వు నిజంగా పూర్తిగా దయగలవాడివి అయ్యావు. నీ మనసు స్వచ్ఛమయ్యింది. అందుకే నీ మాటలు అద్భుతం చేశాయి. మరియు చూడు, రంగుల కిరణాలు ధనిరాం యొక్క రాతి శరీరంపై పడ్డాయి మరియు అతను తన అసలు రూపంలోకి తిరిగి వచ్చాడు. నేను ఈ సెలయేరు లోపల నివసిస్తాను. ఇది నా రాజ్యం. నేను మనుషులను పరీక్షించడానికి కొంగ రూపంలో తిరుగుతాను. ఇప్పుడు నాకు అర్థమైంది ఈ సెలయేరు ఎందుకు రహస్యమైనదో. నువ్వు మొదట అడవి జీవులను చంపి ఆనందించే ఒక క్రూరమైన వేటగాడివి అని నేను చూశాను. కాని నీలో దయ అనే విత్తనం ఎప్పుడూ ఉండేది. అదే విత్తనం నిన్ను మార్చింది. ఈరోజు నువ్వు నిజమైన అర్థంలో అదృష్టవంతుడైన వేటగాడివయ్యావు. ఎందుకంటే
తమ మనస్సును జయించిన వారికి మాత్రమే అదృష్టముంటుంది. అవునవునవునవును. ఇప్పుడు నేనెప్పుడూ దయ మరియు సేవ మార్గంలో ఉంటాను. బ్రతికున్నంతకాలం ప్రతి గాయపడిన పక్షికి, జంతువుకు సహాయం చేస్తూ ఉంటాను. అలానే జరుగుతుంది అర్జున్. నువ్వు బ్రతికి ఉన్నంతకాలం ప్రతి సేవ తర్వాత నీకు దీవెనలు మరియు బంగారు నాణేలు లభిస్తూ ఉంటాయి. ఇది నా మాట. ఇంత చెప్పి మాయాపురుషుడు రంగుల కాంతిలో కరిగిపోయాడు. అర్జున్, ధనిరాం మరియు అతని భార్య సెలయేరు దగ్గర నిలబడి ఉన్నారు. వారి కళ్లలో భక్తి మరియు పశ్చాత్తాపం రెండూ ఉన్నాయి.